శ్రీ గురు చరిత్ర పారాయణ 11వ అధ్యాయం. ముందుగా మాకు చిన్నతనం నుంచి కూడా జ్ఞానభిక్షని, ఆధ్యాత్మిక జ్ఞానభిక్షని ప్రసాదించినటువంటి దత్తావతారమైనటువంటి మా గురుదేవులు పరమపూజ్య శ్రీ 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 సుందర చైతన్య స్వామి వారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మనం ఈ అధ్యాయంలోకి వెళ్దాం. నామధారకుడికి సిద్ధయోగి చెప్పాడు. అది చెప్పిన తర్వాత శ్రద్ధగా వింటున్నటువంటి నామధారకుడు ఒక సందేహం అడుగుతాడు. స్వామి, శ్రీపాద వల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమయ్యారు అన్నారు. మళ్ళీ వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా. అటువంటి అప్పుడు ఆయన గుప్త రూపంలో కురూపంలో ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించినటువంటి భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారు కదా. అది ఎలా సాధ్యం అని అడిగాను. అంటే ఇప్పుడు ఒక అవతారం ఎత్తాడండి శ్రీపాద వల్లభుడు. ఆయన అవతారం ఎత్తే కృష్ణానదిలో మాయమైపోయారు, వెళ్ళిపోయారు, ఇంకా అవతారం చాలించేశారు. అప్పుడు మరొక చోట అవతారం ఎత్తుతారని మీరు చెప్పారు, బాగుంది. అలాంటప్పుడు అక్కడేమో గుప్త రూపంలో అంటే ఎవరికి కనబడకుండా సీక్రెట్గా ఉంటారు గుప్త రూపంలో అన్నారు. కురపురంలో ఉన్నారని చెప్పారు, ఉన్నారు. మరి అలాంటప్పుడు తాము ప్రార్థించినటువంటి భక్తులందరినీ కూడా రక్షిస్తున్నారన్నారు. వేరొక అవతారం ఎత్తారంటున్నారు, మళ్ళీ పాత అవతారం గుప్త రూపంలో ఉందంటున్నారు, అంతర్ధానం అయిపోయాను అంటున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యము, ఒకేసారి రెండు అవతారాలు ఎలా సాధ్యము అని అడిగారు. అప్పుడు నాయన సిద్ధపురుషుడు చెప్తున్నాడు, నాయన శ్రీపాద స్వామి సాక్షాత్తు భగవంతుడు. భగవంతుని మహిమలోకి అంతుండదయ్యా భయం. ఆయన మహిమ అందుకే గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు. ఆయన ఇలా అలా కుదరదు. ఆయన ఏమైనా సరే చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన మొదట ఒక్కడుగా ఉన్నటువంటి ఆయన తర్వాత త్రిమూర్తుల రూపాన్ని ధరించి వేరు కార్యాలు చేయడం లేదా? త్రిమూర్తుల లాగా ఎత్తి వేరే వేరే పనులు చేస్తున్నారు కదా. అదేవిధంగా శ్రీపాద వల్లభులు ఆ త్రిమూర్తి స్వరూపమే. ఆయన మహిమకు సంభవము అసంభవం అనేది ఉండదు, ఏదైనా చేయగలడు దేవుడు అనేవాడు. ఆయన అంతర్ధానం అయ్యాక, ఆయన మాయమైపోయాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించినటువంటి భక్తుల్ని రక్షిస్తున్నారని తెలిపేటటువంటి దివ్య లీలలు నేను కూడా చెప్తాను విను అన్నారు. అంటే అక్కడ మాయమైపోయిన తర్వాత, అంతర్ధానమైన తర్వాత ఇంకా స్వామివారు లేరని అనుకోకూడదు. అక్కడ ఒక భక్తుడు నమ్ముకొని ఉన్నటువంటి వాడిని ఎలా ఆయన అంతర్ధానమై కూడా గుప్త రూపంలో ఉండి ఎలా రక్షించారు అన్నది చెప్తాను విను అన్నారు. కాశ్యపశ గోత్రీకుడైనటువంటి వల్లభేషుడు అనేటటువంటి ఒక బ్రాహ్మడు ఉండేవాడు అనమాట. అతను వ్యాపారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురూపురంలో అంతర్ధానమైపోయినటువంటి శ్రీపాదస్వామి తమను సేవ చేస్తున్నటువంటి, అంటే శ్రీపాద వల్లభులను సేవ చేస్తున్నటువంటి భక్తులందరినీ కూడా రక్షిస్తూ సూక్ష్మ రూపములో ఆ క్షేత్రంలోనే ఉన్నారని తెలుసుకున్నాడు, విని అతను స్వామికి భక్తుడైపోయాడు. శ్రీపాద స్వామికి భక్తుడైపోయాడు ఈ వల్లభేశ్వరుడు అనే బ్రాహ్మడు. బాగుంది. అతడు ప్రతి సంవత్సరము కూడా నియమంగా ఒక్కసారైనా సరే కురూపురం దర్శించి స్వామివారిని సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమైందండి, అతను స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో కనుక మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురూపురం వెళ్ళి అక్కడ ఆయనకు ప్రీతికి, ఆయనకి సంతోష పెట్టాలి కాబట్టి ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణం చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుంచి కూడా అతను స్వామిని దర్శించి ఏ పట్టణానికి వెళ్ళినా సరే అక్కడ స్వామి దయ వలన ఏమవుతుందంటే ఆయనకి చక్కగా అతను ఆశించిన దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రావడం మొదలుపెట్టింది. స్వామివారి కృపతో, శ్రీపాద స్వామివారి అనుగ్రహంతో లాభాలు వస్తున్నప్పుడు భక్తి శ్రద్ధలు ఎవరికైనా పెరుగుతాయి కదా, మనకు కూడా అంతే. ఇంకా పెరిగిపోయినాయి స్వామివారి మీద ప్రేమ. అప్పుడు అతడు తనకొచ్చినటువంటి లాభానికి ఎంతో సంతోషించి ఏం చేశాడు, తన మొక్కును చెల్లించడానికి కావలసినంత
డబ్బుని మూట కట్టుకున్నాడు. ఒక మూటలో కట్టుకుని కురవపురానికి బయలుదేరాడు. స్వామికి అక్కడ భక్తులకి అన్నదానం చేద్దామని వల్లభేశ్వరుడు అనే బ్రాహ్మడు. నలుగురు దొంగలు ఏం చేశారు, అతని వద్ద ఎంతో డబ్బు ఉన్నదని పసిగట్టారు వీళ్ళు నలుగురు. మనం బ్యాంక్ నుంచి ఏటీఎంల నుంచి తీస్తుంటే అక్కడ ఉంటారు కదా దొంగలు, అలా అనమాట. పసిగట్టి యాత్రికుల వేషం ధరించి అతనికి కూడా వెళ్ళారు, అతనికి తోడయ్యారు. వెళ్తుంటే తాము కూడా ప్రతి సంవత్సరం కూడా కురవపుర యాత్ర చేస్తుంటామని చెప్పారు. చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి ఏం జరిగిందండి, వాళ్ళంతా కూడా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి రాగానే ఆ దొంగలు ఇమీడియట్ అప్పుడు దాకా మంచిగా ఉన్నారు, అతని పైన పడి అతని తల నరికేశారు. అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని డబ్బును దొబ్బేశారు. అపహరించేసరికి తర్వాత ఆ సంగతి ఎవరికి కూడా తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమైపోయారు, కాల్చేయడానికి. వల్లభేశ్వరుడు ఏం చేశాడు, చనిపోయే ముందు తల నరికేస్తున్నారు కదా, అప్పుడు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని ఒక కేక పెడతాడు. కేక పెట్టేసరికి అందువలన అప్పుడు ఏమైంది, భక్త రక్షకుడైనటువంటి శ్రీపాదవల్లభులు జడలు భస్మం త్రిశూలం ధరించి ఒక సన్యాసి రూపంలో, ఒక యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళని పొడిచి చంపేశాడు. అప్పుడు ఆ దొంగల్లో ఒకడున్నాడు, ఆయన పాదాల మీద పడిపోయి, స్వామి ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు స్వామి, నేను తెలియక వీరితో పాటు దారిలో కలిశాను, నిజానికి నేను ఎన్నడూ కూడా దొంగతనం చేయలేదు స్వామి, ఎప్పుడూ తెలియదు నాకు. సర్వసాక్షి అయినటువంటి మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే అర్థమవుతుంది, స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టండి అని చెప్పేసి ఆయన్ని శరణం వేడతారు. స్వామి ఏం చేశారు, అతనికి అభయం ఇచ్చారు. అభయం ఇచ్చి కొంచెం విభూతి ప్రసాదించారు అతనికి. దాన్ని వల్లభేశ్వని యొక్క శరీరంపై చల్లేసి తెగి పడిపోయి ఉంది కదా, ఆ తలానికి మొండానికి అతికించండి అని చెప్పారు. అప్పుడు అతను అలా అతికిస్తుండగా శ్రీపాద వల్లభేశ్వరుడి శిరస్సు మీద తమ అమృత దృష్టిని ఇలా చూశారనమాట. ఇలా సారించేసరికి మరుక్షణమే అంతర్ధానమైపోయారు. స్వామివారు వెళ్ళిపోయారు శ్రీపాద వల్లభులు. ఇక్కడేం జరిగింది, ఇలా తలకాయగా అతికించగానే ఇంకో దొంగోడు అతికించగానే వల్లభేశ్వరుడు తిరిగి మళ్ళీ బతికేశాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అయిపోయింది, తెల్లారిపోయింది. అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడనమాట. వల్లభేశ్వరునికి అంతకు ముందు జరిగింది ఏది కూడా గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చి పడి ఉన్నటువంటి దొంగల్ని చూసి ఆశ్చర్యపోయి, వీళ్ళందరూ ఎలా మరణించారు, నువ్వు ఒక్కడవే ఎలా బతికొచ్చావు, ఇంత జరిగినా కూడా నువ్వు ఒక్కడవే ఇంకా ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ దొంగోడు, 4వ దొంగోడు ఏం చెప్పాడు, అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి దైవ లీల జరిగిందండి. మనసును అనుసరించి మనల్ని అందరినీ కూడా అనుసరించి వచ్చారు కదా, మనకు కూడా వచ్చారు కదా, వాళ్ళంతా కూడా దొంగలే కానీ భక్తులు కారు, వాళ్ళు యాత్రికులు కారు. వారు నిన్ను చంపేసి నీ ధనాన్ని అపహరించి వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఒక తపస్వి వచ్చాడండి, ఒక యతి, ఒక సన్యాసి వచ్చి దొంగలందరినీ కూడా చంపేసి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి అతను అంతర్ధానమైపోయారు. ఆ మునీశ్వరుడు ఎవరో కానీ సాక్షాత్తు పరమశివునిలాగా ఉన్నారండి అని అన్నాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభుడని అనుకుని తెలుసుకొని భగవంతుడైనటువంటి ఆయన దర్శనం తనకు లభించినందుకు, ఆయనకు లభించింది ఆ దొంగోడికి, ఈయనకి లభించలేదు కదా, అందుకని నాకు దొరకలేదయ్యా నీకు దొరికింది అని వల్లభేశ్వరుడు ఎంతో పరితపించాడు. అతని వెంట అమితోత్సాహంతో ఆ ధనం తీసుకొని కురవపురం చేరాడు. అతను వెంటనే ఏం చేశాడు, ఇంక వెళ్ళిపోవాలి శ్రీపాద వల్లభుడికి అని చెప్పేసి అన్నదానం చేయాలని వెళ్ళిపోయాడు. అక్కడ శ్రీపాదుని పాదుకలను సకల ఉపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు 1000 మందికి కాకుండా
4,000 మంది బ్రాహ్మణులకి తృప్తిగా భోజనం పెట్టి తాంబూలాలతో వారందరినీ కూడా సత్కరించి సంతోషపెట్టాడు. ఈ విధంగా శ్రీపాద స్వామి ఏం చేశారండి, కురవపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలను ఎన్నిటినో చేశారు. నేటికి కూడా సజ్జనులైనటువంటి మంచి వాళ్ళందరికీ కూడా అక్కడ ఆయన దర్శనమిస్తారు శ్రీపాదవల్లభుడు కురవపురంలో. అయినప్పటికీ కూడా ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనేటటువంటి యతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధరణ చేశారు. ఈ అవతారం ఎలా ఉండగానే ఏ విధంగా అయితే పరశురాముడు అవతారం ఉంది కదా, ఉన్నప్పుడు రామావతారం కూడా వేరే చోట ఎత్తారు కదా, అక్కడే స్వామివారు శ్రీ మహావిష్ణువు 2 అవతారాలు ఒకేసారి ఎత్తారు. అలా అనమాట. భక్తులు ఎక్కడున్నప్పటికీ కూడా శ్రీపాద స్మరణ చేస్తే చాలు, వారికి స్వామి అభీష్టాలనిచ్చి కోరికలనిచ్చి రక్షిస్తాడు. అలా స్మరణకి గుర్తుకి అనుగుణమైనటువంటి నామం తరతరాలుగా ఇలా ఉంది అన్నాడు సిద్ధముని. దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబరా దిగంబర నృసింహ సరస్వతి దిగంబర, దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర. మనకి ప్రతిరోజు కూడా రోజుకొక అధ్యాయం చొప్పున ఒక్కొక్క వీడియో వస్తుందండి మన ఆంధ్రప్రభ ఛానల్స్లో. ప్రతిరోజు ఒకటి ఉంటుంది. కాబట్టి ఎవరైతే గురుచరిత్ర పారాయణ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా రోజుకొక అధ్యాయం చొప్పున వినొచ్చు మీరు. అలాగే అంతకు ముందు వీడియోలు మిస్ అయిపోయినటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళి ప్లేలిస్ట్ చూసుకుంటే వరుసలో ఉంటాయి. అవన్నీ కూడా మొత్తం అందరూ వింటే పారాయణ చేసినటువంటి శుభ ఫలితం వస్తుంది. శుభమస్తు.